Are you still going to watch the same stuff? Are you still going to do the same things? Are you still going to hang around with the same people? అదే మనుషులతో, అదే పిచ్చి పిచ్చి భాషలు, అదే దృశ్యాలు, అవే చూసుకుంటూ నాకు అగ్ని రావాలంటే కుదరదు. యూ హ్యావ్ టు చేంజ్. ఇది మార్చుకోవాలి, ఈ పద్ధతి మార్చుకోవాలి, ఈ ప్రవర్తన మార్చుకోవాలి, ఈ అలవాట్లు మార్చుకోవాలి. ఈ టైం వేస్ట్ అవ్వకూడదు. ఈ టైం నేను దేవునికి కేటాయించాలి, లేకపోతే సంథింగ్ ప్రొడక్టివ్ అని మీరు మార్చుకుంటేనే మీ జీవితాల్లో మంట రగులుకుంటూనే ఉంటుంది. మనం కాల్చాల్సింది ఏంటి తెలుసా అండి? ఫస్ట్ ఇస్ లస్ట్, సెకండ్ ఇస్ గ్రీడ్, అండ్ థర్డ్ ఇస్ ప్రైడ్. అందుకనే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ శరీరాశ అనే కట్టె మనము దేవుని అగ్నిలో కాల్చేయాలి. ఈ గ్రీడ్ అనే కట్టెని కాల్చేయాలి. గర్వం అనే కట్టెని కాల్చేయాలి. దేవుడు యేసుప్రభు 3 విషయాలు రహస్యంగా చేయమన్నాడు. ఏంటి తెలుసా? ప్రార్థన రహస్యంగా చేయి, ఉపవాసము రహస్యంగా చేయి, ఇవ్వటము రహస్యంగా చేయి. ప్రార్థన మనము చేస్తే లస్ట్, శరీర క్రియలు అన్నీ కూడా ఆటోమేటిక్గా లయపరచబడతాయి. అదే రీతిగా ఏంటిది? ఉపవాసము చేస్తే అంత కూడా మన ప్రైడ్ అనగదొరుకుతామంట. మన గర్వము, అహంకారపు తలంపులు అన్నీ కూడా త్రొక్కివేస్తాం. అదే రీతిగా ఇవ్వటములో మనలో ఉన్న స్వార్థ బుద్ధి, అత్యాశ ఎలా పోతుందంటే ఇవ్వటంలో. మొదటి శరీరాశను ఎట్లా జయిస్తారు? ప్రార్థన. అతి ఆశను ఎలాగ జయిస్తారు? ఇవ్వటంతో. గర్వాన్ని ఎలాగ జయిస్తారు? ప్రార్థనతో. అందుకనే 3 పేట్ల తాడు అంత ఈజీగా తెగిపోదు అని ఆయన వస్తుంది. ఎలాగ తెగిపోతుంది? ఇటువంటి చీకటి కార్యాలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఎలాగ పోతుంది అని అంటే ప్రార్థన, ఉపవాసము, ఇవ్వటము.